కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ అయితే మనకు కనపడుతుంది. అయితే ప్రధానంగా మనకు వచ్చిన ఐడియాలను ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి అనేక రకాల అనుమానాలు అసలు చాలామంది ఇక్కడ ఆగిపోతుంటాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎలాంటి మీ ఐడియాలని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది దీనికి సంబంధించిన CEO గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో ఒకసారి విందాం. దిస్ ఇస్ డాక్టర్ ఇమాన్యుల్, CEO ఆఫ్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్, ఆదిశంకర ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. సో ఇక్కడ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లో ఏం జరుగుతుందంటే మన చుట్టుపక్కల ఉన్న వివిధ కమ్యూనిటీ వాళ్ళు దగ్గర మంచి మంచి ఆలోచనలు, ఆవిష్కరణలు ఉంటాయి. సో ఆ ఆవిష్కరణలు, ఆలోచనలు అక్కడితో ఆగిపోకుండా ఆ ఆవిష్కరణలు, ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని ఈ అటల్ కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పటి వరకు 20 స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 20 స్టార్టప్స్కి అవసరమైన పేటెంట్ సర్వీసెస్ అండ్ ఫండింగ్ సర్వీసెస్ అండ్ అదర్ ఇంక్యుబేషన్ సర్వీసెస్ మేము ఈ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంత అద్భుతమైన ఫెసిలిటీని ఆదిశంకర విద్యా సంస్థలందు నెలకొల్పడానికి భారత ప్రభుత్వం 2,50,00,000 సహాయం చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య గారు మరో 2,50,00,000 ప్రొవైడ్ జరిగింది. సో టోటల్ 5 కోట్లు మనీని ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఆదిశంకర విద్యా సంస్థల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మేము ఖర్చు పెట్టబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఇలాంటి సెంటర్స్ 14 ఉంటే అది ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఒకటి నెలకొల్పబడడం చాలా సంతోషకరము. ఈ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది, ఒక అదృష్టమని కూడా భావించాలి. సో ఈ సెంటర్లో మేము ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే కోవర్కింగ్ స్పేస్ ఉంటుంది. కోవర్కింగ్ స్పేస్తో పాటు కాన్ఫరెన్స్ హాల్, ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, IoT ల్యాబ్ అండ్ అగ్రికల్చర్ ల్యాబ్, సెక్టర్ స్పెసిఫిక్ ల్యాబ్, దాంతోపాటు స్టార్టప్ క్యాబిన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మా దగ్గర ఉన్న బెస్ట్ స్టార్టప్స్లో ఒక స్టార్టప్ ఏంటంటే ఆల్రెడీ 2 2 వీలర్స్ని డెవలప్ చేసింది, ఆల్రెడీ టెస్టింగ్స్ కూడా అయిపోయాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అరైవ్ అప్రూవల్స్. సో సూన్ ఆఫ్టర్ గెట్టింగ్ అరైవ్ అప్రూవల్స్ వీ విల్ రిలీజ్ దీస్ 2 vehicles into the market. సో దాంతోపాటు one of our incubatee received 15 lakhs funding from the Government of India through MSME Idea Hackathon 2.0. అదేవిధంగా ఈ సెంటర్ దగ్గర కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ప్రతి సంవత్సరము ఎవరైతే ఈ కమ్యూనిటీస్లో కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, కమ్యూనిటీ ప్రాబ్లమ్స్కి టెక్నాలజీ యాడ్ చేసి ఈజీ అండ్ ఫీజిబుల్ సొల్యూషన్స్ ఇచ్చేవారికి మేము సంవత్సరానికి 2 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. ఎవరైనా ఈ సెంటర్లో ఏ కమ్యూనిటీ ప్రాబ్లం అయినా ఓన్గా సాల్వ్ చేసి మంచి సొల్యూషన్ ఇవ్వాలనుకునే వారికి ఈ యొక్క కమ్యూనిటీ ఫెలోషిప్ మేము అందించడం జరుగుతుంది.